వెల్కమ్ బ్యాక్ టు వీన్యూస్. నా పేరు శంకర్. పర్యావరణానికి జరిగే నష్టాన్ని పట్టించుకోకుండా సరుగుడు సమీపంలోని బమిడికలొద్దులో లాటరైట్ తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం విచారకరమని సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి అన్నారు. లాటరైట్ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై శనివారం ఆ ప్రాంతంలోని పరిశీలించిన సిపిఐ బృందం అనంతరం జేవి సత్యనారాయణమూర్తి నర్సీపట్నం విలేకరులతో మాట్లాడారు. ఏళ్ల తరబడి నర్సీపట్నం నుండి కృష్ణదేవపేట రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరినా రిజర్వ్ ఫారెస్ట్ పేరుతో అనుమతులు ఇవ్వలేదు. అలాంటి అధికారులు లాటరైట్ ముసుగులో 4 కిలోమీటర్ల మేర వేల చెట్లు నరికి రిజర్వ్ ఫారెస్ట్ లో రోడ్డు వేసినా పట్టించుకోవడం లేదని అన్నారు. తాండవ, ఏలేశ్వరం, పంపా నదులకు నీటిని అందించే నాగులకొండల్లో లాటరైట్ తవ్వకాలు జరిపితే భవిష్యత్తులో ప్రాజెక్టులకు నీటి సమస్య తలెత్తే ప్రమాదం ఉందని ఈ సందర్భంగా అన్నారు. దీనికి తోడు నిరంతరం కలుషితమై రైతులకు నీటి సమస్య తలెత్తే అవకాశం ఉందని, ఈ తవ్వకాల వల్ల సమస్యలు ఉంటాయని తెలిసినా ఎందుకు అనుమతించారో వివిధ శాఖల అధికారులు సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా కోరారు. దీనిపై సరైన వివరణ ఇవ్వని పరిస్థితిలో ఉద్యమం చేసి తవ్వకాలను అడ్డుకునేందుకు సిపిఐ పార్టీ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బాలపల్లి వెంకటరమణ, జిల్లా సహాయ కార్యదర్శి సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు మాకిరెడ్డి రామనాయుడు పాల్గొన్నారు. సరుగుడు సుందరకోట పంచాయతీ కింద వస్తుంది. అక్కడ అప్పుడు పబ్లిక్ హీరింగ్ సరుగుడు పంచాయతీగా ఉన్నప్పుడే పబ్లిక్ హీరింగ్ నిర్వహించబడింది. తర్వాత కొన్ని అవాంతరాల వలన అది ఆగింది. ఇప్పుడు కోర్టు ప్రమేయంతో మళ్ళీ ఆ మైన్ లో కదలిక వచ్చిందని చెప్పని అంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి తవ్వి తీసినటువంటి లాటరైట్ ని తరలించడానికి మళ్ళీ ఇటు వస్తే కొంచెం విశాఖ జిల్లాలంటే పర్యావరణం లేకపోతే ఇటువంటి మైనింగ్ వీటి మీద కొంత చైతన్యం ఉండడంతో వీళ్ళు వ్యతిరేకిస్తారనే దాంతో ఒక 2.5 కిలోమీటర్లు ఎక్కడైతే మైనింగ్ జరుగుతుందో మైనింగ్ జరుగుతున్న ప్రాంతాల నుంచి 2.5 కిలోమీటర్లు ఇస్తే తూర్పుగోదావరి జిల్లా సరిహద్దు. అంటే తూర్పుగోదావరి జిల్లా వైపు నుంచే దాన్ని మొత్తం తరలించుకొని పోవడానికి వాళ్ళు రోడ్డును కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ రోడ్డు కూడా ఎక్కడ రిజర్వ్ ఫారెస్ట్ దాదాపు 4 కిలోమీటర్ల రిజర్వ్ ఫారెస్ట్ లో కూడా రోడ్డు వేసేసుకున్నారు. మిగతాది రోడ్డు దాదాపు నాకు తెలిసి 8 కిలోమీటర్లు 9 కిలోమీటర్ల రోడ్డు వస్తుంది. ఈ 9 కిలోమీటర్ల రోడ్లో 4 కిలోమీటర్లు రిజర్వ్ ఫారెస్ట్ అటవీ శాఖకి సంబంధించినటువంటి స్థలంలోని మొత్తం చెట్లు నరికేసి కొండల్ని వాటిని తొలిచేసి రోడ్డుని ఏర్పాటు చేసుకోవడమే కాదు, తూర్పుగోదావరి జిల్లాలోనే స్టాక్ యార్డ్ పెట్టుకున్నాం. అక్కడికి ఇప్పటికే కొంత లాటరైట్ ని తరలించడం అనేది కూడా జరిగింది. మేము ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ఏమొచ్చినా గత ప్రభుత్వం అప్పుడు కూడా ఏమంత వాళ్ళు మైనింగ్ కి వ్యతిరేకంగా లేకపోతే ఇటువంటి విచ్చలవిడి దోపిడీకి వ్యతిరేకంగా ఉన్నారంటే వాళ్ళు లేరు. వాళ్ళ ఆయాంలో కూడా బాగానే లాటరైట్ తవ్వకాలన్నీ బాగా జరిగాయి. చింతపల్లి మండలం కానివ్వండి, జీకే వీధి మండలం కానివ్వండి, ఇక్కడ సరుగుడు నాగవరం మండలంలో సరుగుడు పంచాయతీ సుందరకోట పంచాయతీలో కానివ్వండి విచ్చలవిడిగానే లాటరైట్ మైనింగ్ జరిగింది. ఇప్పుడు మళ్ళీ సుందరకోట పంచాయతీ రెండో వైపు బమిడికలు గ్రామం దగ్గర ఇది మంచి రిజర్వ్స్ ఉన్నటువంటి సుందరకోట దగ్గర ఉన్నటువంటి రిజర్వ్స్ కన్నా ఎక్కువ రిజర్వ్స్ ఉన్నటువంటి ప్రాంతంలో ఇప్పుడు ఈ మైనింగ్ ప్రక్రియకి శ్రీకారం చుట్టడం అనేది జరిగింది. ఇది పరోక్షంగా బాక్సైట్ మైనింగ్ కి తోడ్పడే పద్ధతిలో ఉంటుందని చెప్పని మేము భావిస్తాము. దీంతో పాటు ఇది నాగులకొండ ప్రాంతం. నాగులకొండ అంటే కొయ్యూరు మండలం ఆడాక దగ్గర నుంచి ప్రారంభించి ఏలేశ్వరం దాకా ఉన్నటువంటి గిరిజన ప్రాంతం మొత్తం అంతా కూడా తూర్పు కనుమల్లో ఉన్నటువంటి భాగం. ఇదంతా చాలా దట్టమైనటువంటి అటవీ ప్రాంతం కూడా. రెండోది అటు ఏలేరు రిజర్వాయర్కి ఇదే క్యాచ్మెంట్ ఏరియా. ఆ నదికి తాండవ కొంత భాగం వస్తుంది. పంపా నది ఇప్పుడు అన్నవరం దగ్గర ఉన్నటువంటి పంపా రిజర్వాయర్ లేకపోతే ప్రవహించే పంపా నదికి సంబంధించి ఇది మొత్తం క్యాచ్మెంట్ ఏరియా అంతా కూడా ఈ నాగులు కొండలే. మరి ఈ క్యాచ్మెంట్ ఏరియాలో ఇప్పటికే వంతాడ మైనింగ్ లాటరైట్ మైనింగ్ చేశారు. ఇప్పుడు ఇక్కడ ఈ మైనింగ్ చేయడం వలన ఈ నీరు క్యాచ్మెంట్ ఏరియా నుంచి వచ్చేటటువంటి ఆ నీరు అంతా కూడా కలుషితమై ఆ నీటిని వినియోగించుకునే ప్రజానీకం అంతా కూడా అనేక ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని అనుమతులు ఇవ్వాలి. అసలు మీరు ఈ రోజుని మన రాష్ట్రంలో కానివ్వండి, కేంద్రంలో కానివ్వండి, కాలుష్య నియంత్రణ మండలి ఏదైతే ఉందో కాలుష్య నియంత్రణ మండలి కాలుష్యాన్ని నియంత్రించేదానికన్నా కాలుష్యాన్ని కారకులైనటువంటి యజమానుల పక్షాన్ని పనిచేసేటటువంటి సంస్థగా అది కాలుష్య నియంత్రణ మండలి తయారైంది. అన్ని తప్పుడు పద్ధతుల్లో అనుమతులు ఇవ్వడం,
లేకపోతే కాలుష్యాన్ని సృష్టించినా కూడా వాళ్ళు కాలుష్యానికి కారకులైనా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఏమైనా ఆందోళన చేస్తే ఆందోళనకారుల మీద కేసులు పెట్టేటటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి కాసుల వర్షం కురిపించే పద్ధతుల్లో, అందులో పనిచేసే అధికారులకు కాసుల వర్షం కురిపించే పద్ధతుల్లో కాలుష్య నియంత్రణ మండలి వ్యవహరిస్తుంది తప్ప ఈ కాలుష్యాన్ని నియంత్రించేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఈ ప్రాంతంలో ప్రత్యేకించి విశాఖ జిల్లాలో 100 కిలోమీటర్లు దూరం ప్రవహించేటటువంటి నది ఒక్కటే లేదు. అన్ని 50-60 కిలోమీటర్లు అంటే తూర్పు కనుమలు దగ్గరలోనే జిల్లాకు ఒకవైపు సముద్రం సరిహద్దు అయితే ఇంకోవైపు తూర్పు కనుమల సరిహద్దుగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ 30 నుంచి 50 కిలోమీటర్లు వరకే ఏ నది అయినా పరివాహ ప్రాంతం ఉంటుంది. అది శారదా నది కానివ్వండి, లేకపోతే అక్కడ గోస్తరి అటు జిల్లా సరిహద్దు గోస్తరి దగ్గర నుంచి ఇటు జిల్లా సరిహద్దు తాండవా దాకా ఉంది. ఈరోజు ఈ తూర్పు కనుమల్లో ఇలాంటి విచ్చలవిడి లాటరైట్ మైనింగ్ లేకపోతే ఇతర మైనింగ్లకి సంబంధించే అనుమతులు ఇవ్వడం వలన అక్కడ ఉన్నటువంటి అడవి నాశనం అవ్వడమే కాదు, అక్కడి నుంచి వస్తున్నటువంటి జలాలన్నీ కూడా, నదీ జలాలన్నీ కూడా కలుషితమైపోయి ఈ జిల్లా మరింతగా దుర్భిక్షానికి గురయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. మరి వీటన్నిటినీ పరిరక్షించాలంటే వీటన్నిటి మీద సరైనటువంటి అవగాహనతో వీళ్ళందరూ పనిచేస్తున్నారా లేదా అన్నది ప్రజలకు స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అటవీ శాఖ అధికారులు ఇప్పుడు మన పక్కన గొలుగూడి నుంచి వాళ్ళకి రోడ్డు మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళడానికి 5వ నెంబర్ మైల్ రైలు దగ్గరికి రోడ్డు కావాలి. అందులోని నాకు తెలిసి 2 కిలోమీటర్లు రిజర్వ్ ఫారెస్ట్ భూమి, అటుపక్క రోడ్డు అయిపోయింది. ఆ 2 కిలోమీటర్ల రోడ్డు దాదాపు 3 దశాబ్దాల నుంచి అటవీ శాఖ యొక్క అభ్యంతరాలతోనే ఆగిపోయింది. ప్రజలకు ఎటువంటి సౌకర్యం, రవాణా సౌకర్యం లేకుండా వాళ్ళు మళ్ళీ చుట్టూ తిరిగి రాజపేట, కేఎల్వరం, గుండుపాల మీద నుంచి తిరిగి గోల్కొండ హెడ్ క్వార్టర్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి అదే ఈ మైనింగ్ చేసే వాళ్ళకి ఏ పద్ధతుల్లో 4 కిలోమీటర్ల వరకు వాళ్ళు మొత్తం రోడ్డుని వెడల్పు చేసుకున్న రోడ్డుని వాళ్ళు సొంతంగా నిర్మించుకున్నారు. ఆ రోడ్లో ఉన్నటువంటి వృక్షాలని వాటిని అన్నింటినీ తొలగించేశారు. బాగా వెడల్పుగా నాకు తెలిసి 40 అడుగులు వెడల్పుతోని 40-50 అడుగులు వెడల్పుతో రోడ్డుని వాళ్ళు నిర్మించుకుంటే అటవీ శాఖ అధికారులు ఎందుకు ప్రశ్నించలేదు? అంటే సామాన్య ప్రజలకి ఏమైనా ఇబ్బంది అయితే అడ్డుపడిపోతాం, వాళ్ళ సౌకర్యం కోసం ఏమైనా చేస్తే ఇది రిజర్వ్ ఫారెస్ట్ మీరేమీ చేయడానికి వీలేదంటారు. మరి మైనింగ్ దోపిడీదారులు ఇటువంటి పద్ధతుల్లో ఎంత ధ్వంసం చేసినా వాళ్ళ జోలికి ఎందుకు పోవట్లేదు? అందుకని ఈరోజు ఈ జిల్లా ప్రజలకు కానివ్వండి, రాష్ట్ర ప్రజలకు కానివ్వండి, అటవీ శాఖ అధికారులు జవాబుదారీగా ఉండాలి. వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఏ పద్ధతుల్లో వాళ్ళకి అనుమతులు ఇచ్చారు, మరి అనుమతులు ఇవ్వకుండా వాళ్ళు కానీ సొంతంగానే చేసుకొని ఉంటే వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారు, ఏం చర్యలు తీసుకోబోతున్నారు అన్నది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని మేము భావిస్తా ఉన్నాం. అలాగే కాలుష్య నియంత్రణ మండలి వారు, రెవెన్యూ అధికారులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించి ఈ జిల్లాలో పర్యావరణాన్ని పరిరక్షించేటటువంటి పద్ధతులు హైకోర్టు చెప్పినవన్నీ అమలు చేస్తున్నారా? కోర్టులు చాలా చేస్తున్నాయి. కోర్టులు చెప్పినా కూడా వీళ్ళేమి అమలు చేయట్లేదు. ఆఖరికి చీఫ్ సెక్రటరీ ఇలాంటి వాళ్ళు కూడా కోర్టులు పిలిపించుకునేటటువంటి పరిస్థితిలో ఉన్న నేపథ్యం ఈరోజు ఎలాగే అనుమతులు ఇచ్చారు, ఏ పద్ధతుల్లో వాళ్ళు రోడ్డు నిర్మించుకున్నారు, తర్వాత వీళ్ళు అక్కడి నుంచి ఆ ఖనిజాలను వెలికి తీయడం వల్ల ఎటువంటి నష్టం ఉండదు, నష్ట నివారణ అని చెప్పని ఏ పద్ధతిలో చెప్పారు, నష్ట నివారణకు మీరు ఏం చర్యలు తీసుకున్నారు, వీటన్నిటి మీద ఈ అధికారులు ప్రజలకు జవాబు చెప్పాలని చెప్పని సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు వెళ్ళి మేము చూసి వచ్చాం. అవసరమైతే భవిష్యత్తులో మరింత మందిని కలుపుకొని ఇతర సంస్థల్ని, పర్యావరణవేత్తల్ని వీళ్ళందరినీ కూడా కలుపుకొని ఇక్కడ జరుగుతున్నటువంటి పర్యావరణ విధ్వంసానికి వ్యతిరేకంగా, ఈ మైనింగ్ వల్ల జరుగుతున్నటువంటి నష్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి వెనుకాడమని చెప్పని తెలియజేస్తాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.